కోట్లు ఇస్తే వర్కులు చేసి ఇప్పటికి బిల్లు రాలేదు. మా సీనియర్ అనేవి తక్కువనే ఉన్నాయి, 22 కోట్ల ఇంకా కార్పొరేషన్ ఎక్కువ ఉన్నాయి. మా శంకర్ అనేవి కూడా ఈ ప్యాకేజీలో 60 కోట్లు ఉన్నాయి వనపర్తి ప్యాకేజీలో, ఈ 530 ప్యాకేజీ కాదు. ఈ విధంగా 20,000 కోట్లతో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు 10 ఏళ్ళు ఒక రేషన్ కార్డు ఇచ్చిందా కేసీఆర్? అసలు రేషన్ కార్డు ఇయ్యనోడు ఇవాళ రేషన్ కార్డు తోడు ఇవాళ నేను శ్రీహరి గారు జూపల్లి గారు ఇక్కడ ఉన్న వేదిక మీద పెద్దలందరూ తినే సన్న బియ్యంతోనే మీరు అందరూ అన్నం తింటున్నారా లేదా? రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం ఇచ్చి ఆర్టీసీలో టికెట్ లేకుండా ఈరోజు కరెంటుకు 200 యూనిట్లు ఇవన్నీ లెక్క చెప్తే 50,000 కోట్లు ఇలా సంవత్సరానికి ఖర్చు అవుతున్నది. మనం ప్రచారం తక్కువ చేసుకుంటాం, కేసీఆర్ ప్రచారం ఎక్కువ చేసుకుంటాం. ఇవాళ రైతు భరోసా ఇంత ఇబ్బంది ఉన్నా చెప్పిన మాట ప్రకారం 6,000 రూపాయలు ఎకరం చొప్పున వేసినామా లేదా? ఎందుకంటే ఆయన చేసిన దానికి మిత్తులు కట్టాలి, అసలు కట్టాలి, జీతాలు ఇవ్వాలి, రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ ఇవ్వాలి. 4,000 పెన్షన్ ఇచ్చిన 2 నెలల. అందుకనే ఆ పార్టీ గురించి మాట్లాడడం టైం వేస్ట్ అని నేను అందరికి చెప్తున్నా. మా నాయకులు ఛాలెంజ్ చేస్తుంటే కూడా నేను అన్నా, బీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ అని పార్టీ పేరు మార్చుకుంది. కాంగ్రెస్ పార్టీ 150 ఏళ్ళ చరిత్ర, వాళ్ళ పార్టీ పేరు మార్చారా? వాళ్ళ అయ్యగారు చెప్తే నీ పేరు కొద్దిగా మార్చుకొని నక్షత్రం బాగలేదంటే పేరు మార్చుకుంటారు, పార్టీ పేరు మార్చరా? మనం 150 ఏళ్ళు ఉన్నాం, 50 ఏళ్ళు దేశాన్ని పాలించినాం, 50 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ పాలించినాం, ఓడినాం, గెలిచినాం, పార్టీ పేరు మార్చినామా? అన్ని లంగ మాటలు మాట్లాడుకుంటూ రోడ్ల మీద తిరుగుతుండ్రు. వీరెవ్వరు కూడా మా నమ్మకాన్ని 2029లో ఇవాళ మహబూబ్నగర్లో ఇంకా 5-6 సీట్లు పెరుగుతాయి. మనం 117 సీట్లతో అధికారంలోకి వచ్చేది ఖాయం. ఎందుకు చెప్తున్నానంటే 7 సార్లు పోటీ చేసి 6 సార్లు గెలిచిన వ్యక్తిగా మీ సీఎం లాగా మీ నాయకుల్లాగా నేను యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ నాయకుడిగా ఇంజనీరింగ్ చదువుకొని ఇంజనీరింగ్ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఈ స్థాయిలో ఉండి పదవుల కంటే తెలంగాణ అభివృద్ధి ముఖ్యమైన 3 సంవత్సరాల పదవులు పెట్టుకొని ఇవాళ నా శాఖలో ఇన్ని ఆర్బీఐ రోడ్లని ఒప్పించుకోవడానికి ఇంత టైం పట్టింది. ఇవన్నీ కూడా 2 ఏళ్లలోపే పూర్తి చేస్తాం. 2028 నాటికి ఈ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేసి అవసరం ఉంటే మరొక 10,000 కోట్లు తీసుకొని ప్రతి తండా ప్రతి గ్రామ పంచాయతీకి వెళ్ళి ఎక్కడ కూడా మట్టి రోడ్డు ఉండొద్దని ముఖ్యమంత్రి గారు వారానికి ఒకసారి రివ్యూ చేస్తాడు. ఇవాళ ముఖ్యమంత్రి జిల్లా ఈరోజు 1,600 కోట్ల రూపాయలు మొదటి పేజీలో పెట్టి ఇవాళ గద్వాలు పోతున్నాం, అక్కడి నుంచి వనపడతాయి. ఆ తర్వాత కొల్లాపూర్లో మంత్రి గారు మళ్ళా సపరేట్ ప్యాకేజ్ పెట్టాం. ఈ విధంగా